హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ అయితే ఆన్ చేసుకోండి. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మనలాంటి కొంత క్రియేటర్స్కి అయితే ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో వైటీ స్టూడియోలో ఉన్న కొన్ని సెట్టింగ్స్ గురించి అయితే మీకు చెప్తాను. యూట్యూబ్ వాడే ప్రతి ఒక్కరికైతే వైటీ స్టూడియో చాలా అవసరం. అది అందరికీ తెలిసిన విషయమే. అసలు అందులో ఏమేమి సెట్టింగ్స్ ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా మీ వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మనకు ఫస్ట్లో ఇలా మనం ఛానల్ నేము, మనకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మనం పెట్టిన వీడియోస్, కొన్ని కామెంట్స్ అయితే కనిపిస్తాయి. అండ్ సెకండ్ ఆప్షన్లో కంటెంట్లో వచ్చేసి మన వీడియోస్, ప్రతి ఒక్క వీడియో అయితే కనిపిస్తుంది. ఆ వీడియోస్, మీరు ఎన్ని వీడియోస్ పెట్టి ఉంటారు కదా, ఆ వీడియోస్ అన్నీ కంటెంట్లో అయితే ఉంటాయి సెకండ్ ఆప్షన్లో. అండ్ ఇందులో షార్ట్స్ ఏమేమి పెట్టాం, వీడియోస్ ఏం పెట్టాం, లైవ్ ఏమైనా చేసామా అని సెకండ్ ఆప్షన్లో అయితే కంటెంట్లో ఉంటాయి. ఇలా అండ్ కింద సార్ట్ బై ఇవి ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఏంది వ్యూస్, రిస్ట్రిక్షన్స్ ఏంటంటే మీరు ఒకవేళ కిడ్స్కి మీ వీడియో అవసరం లేదనుకుంటే రిస్ట్రిక్షన్ పెట్టవచ్చు వాళ్ళకి. ఈ రిస్ట్రిక్షన్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆప్షన్ ఉంది కాబట్టి మనం పెట్టుకోవచ్చు. మనం చేసే కంటెంట్ మంచిదైతే రిస్ట్రిక్షన్స్ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. ఇవి మన కంటెంట్లో అయితే మనం చేసే వీడియోస్ అన్నీ ఉంటాయి. అండ్ థర్డ్ వచ్చేసి అనలిటిక్స్ ఏంటంటే మన ఛానల్ ఎంతవరకు గ్రో అయింది, రీసెర్చ్, ఓవర్వ్యూ, కంటెంట్, ఆడియన్స్, ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మన ఛానల్ ఎప్పుడెప్పుడు హై రేంజ్కి పోయింది, ఎప్పుడెప్పుడు తగ్గింది, అవన్నీ ఇందులో ఉంటాయి. చూడండి, కిందికి స్క్రోల్ చేస్తే మన వీడియోస్ ఎన్ని వ్యూస్, ఎన్ని ప్లేస్ అయినాయి అని ఇట్లా చూపిస్తుంది. అండ్ కంటెంట్ అంటే ఏంటి, మనం పెట్టిన వీడియోస్ని కంటెంట్ అని అంటాము. ఇట్లా మన ఛానల్ ఎప్పుడెప్పుడు ఓవర్వ్యూ, కంటెంట్, మన ఛానల్ ఎప్పుడెప్పుడు ఇంక్రీజ్ అయింది, గ్రాఫ్, మన ఛానల్ యొక్క గ్రాఫ్ అయితే ఆ కంటెంట్లో చూపిస్తుంది. ఇది మన వైటీ స్టూడియోలో ఉన్న కొన్ని సెట్టింగ్స్. ఆడియన్స్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మన ఛానల్కి ఆడియన్స్ ఉంటారు కదా, ఏ ఏజ్ వారు చూస్తున్నారు. చూడండి, నా ఛానల్ అయితే 18 to 24, 25 to 34 వీళ్ళు ఎక్కువ చూస్తున్నారు. మీ ఛానల్ని ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారో తెలుసుకోవాలంటే మీరు కూడా ఇలా చెక్ చేసుకోండి. మేల్ చూస్తున్నారా, ఫీమేల్ చూస్తున్నారా, ఇండియా వాళ్ళు చూస్తున్నారా, వేరే కంట్రీ వాళ్ళు చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తున్నారా అనేది ఆ లిస్ట్ అంతా, పారాగ్రాఫ్ లిస్ట్ అంతా మన వైటీ స్టూడియోలో క్లియర్గా, క్లారిటీగా మనకైతే కనిపిస్తుంది. ఇది వచ్చేసి అనలిటిక్స్, థర్డ్ ఆప్షన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కామెంట్స్. మన వీడియోస్కి కామెంట్స్ పెడతారు కదా, ఆ కామెంట్స్ అన్నీ లిస్ట్లో ఒక లైన్ వైజ్గా ఆ కామెంట్స్ అన్నీ అక్కడ మనకు కనిపిస్తాయి. మనం రిప్లై ఇచ్చిన అన్ని కామెంట్స్ కూడా అక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ ఫోర్త్ ఆప్షన్ ఎర్న్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఛానల్కి కావాల్సిందే ఇక్కడ సెట్టింగ్స్. మనకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మనం 90 డేస్లో ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసాము, మన వాచ్ అవర్ ఎంత ఉంది, మన పబ్లిక్ షార్ట్ వ్యూస్ ఎంత ఉన్నాయి అని ఇక్కడ ఎర్న్లో చూసుకోవచ్చు. మనకు ముఖ్యంగా మానిటైజేషన్ కావడానికి ఈ ఎర్న్లో మనకేం కావాలంటే ఖచ్చితంగా 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్ ఉంటే మనం మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చు. అప్లై నవ్వని ఉంది కదా, అక్కడ మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చు అని మనకు క్లారిటీగా కనిపిస్తుంది. అండ్ ఈ మధ్య కొత్తగా వచ్చిన యూట్యూబ్ అప్డేట్ ఏంటంటే 1K సబ్స్క్రైబర్స్ కాకుండా 500 సబ్స్క్రైబర్స్ ఉండి ఒక 3000 వాచ్ అవర్ ఉంటే మనం మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇది కొత్తగా వచ్చిన యూట్యూబ్ అప్డేట్. థ్యాంక్ యూ.